జిల్లా కాంగ్రెస్ భవన్లో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు. కామారెడ్డి జిల్లాలో భారీగా ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో రుద్రూర్, బాన్స్వాడ, గాంధారి తదితర మండలాల్లో ఈదురుగాలులకు రోడ్డుపై భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సాలూరా మండల కేంద్రంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సాలూరా ఎస్సీ కాలనీలో సాలూరా గ్రామంలో వీచిన ఈదురుగాలులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా బలమైన ఈదురుగాలి వేయడంతో పలు నివాసపు గుడిసెలు కూలిపోయాయి. ఇళ్ల పైకప్పులు, రేకుల షెడ్లు లేచిపోయాయి. భారీ గ్రామంలో విద్యుత్ వైర్లు తెగి పడ్డాయి. విద్యుత్ అధికారులు సరఫరా నిలిపివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఒక్కసారిగా ఈదురుగాలితో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సిరికొండ మండలంలో పోచమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఊరేగింపు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. నగరంలో వినాయక్ నగర్లో శ్రీ మహాకాళికా దేవి ఆలయంలో అమ్మవారి రథోత్సవం ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. నగరంలోని గుప్పన్పల్లి వద్ద ఉన్న శ్రీ చైతన్య స్కూల్ ఆవరణలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగి ప్రభాత్ వార్షికోత్సవం నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంప్ కార్యాలయం సందర్శకులతో సందడిగా మారింది. సీఎం రేవంత్ రెడ్డిని టీపీసీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ తో మర్యాదపూర్వకంగా సీఎంను పీసీసీ డెలిగేట్ వాడ్సీ శేఖర్ గౌడ్ కలిశారు. నగరంలోని గీతా భవన్లో తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ నిజామాబాద్ సంఘం ఆధ్వర్యంలో 10 ఇంటర్లలో ఉత్తమ ఫలితాలు పొందిన బ్రాహ్మణ విద్యార్థులకు సత్కరించారు. రుద్రూర్లో భారీ ఈదురుగాళ్లకు రోడ్డుపై వెళ్తున్న ఆటో రిక్షాపై భారీ వృక్షం పడిపోవడంతో ఆటో రిక్షా నుజ్జు అయింది.